అందరికీ నమస్తే. సో ఇప్పుడే దూరదర్శన్ సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా ఎలా ఉంది ఏముంది అని చెప్పేసి ఏం ఆలోచించకుండా ఫస్ట్ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూసేయండి. ఎందుకంటే సినిమాలో ఎలా అంటే నీకు ఒక పల్లెటూరి వాతావరణం ఎలా అయితే ఉంటుందో అంత మంచిగా చూపించారు. సో నీకు ఎలా ఇప్పుడు 90s కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే రియల్గా కనెక్ట్ అవుతుంది బ్రో. సినిమా అంత బాగుంది. దీంట్లో అయితే నీకు లాస్ట్ 25 మినిట్స్ నిజంగా లిటరలీ నువ్వు ఏడవాలనుకుంటే ఏడ్చేయచ్చు. సో అంత సెంటిమెంట్ అయితే నిజంగా సెంటిమెంట్ వర్కౌట్ అయింది. సో అక్కడ సెంటిమెంట్ అనేది నీకు హీరోయిన్ క్రియేట్ చేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ హీరో ఒక తల్లి తండ్రి వాళ్ళైతే నీకు రియల్ సెంటిమెంట్ అనేది నిజంగా క్రియేట్ చేస్తారు బ్రో. వాళ్ళు క్రియేట్ చేసిన సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే ఆ కళ్ళలో నీళ్ళు వాళ్ళ కళ్ళలో లేకుండా నీ కళ్ళలో వస్తాయి. సో అంత మంచిగా సెంటిమెంట్ని క్రియేట్ చేశారు. సినిమా గురించి మనం ఒక మాటలో అయితే చెప్పుకోలేం. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. అక్కడికి వెళ్ళి చూస్తేనే మీకు అందరికీ అర్థమైంది. దూరదర్శన్ బ్రో ఎట్లా అనిపించింది మూవీ? మంచిగా ఉంది బ్రో. దేని గురించి సినిమా? మొత్తం లవ్ స్టోరీ ఫ్యామిలీ గురించి అట్లా ఉంది బ్రో. ఓకే, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ ఎట్లా అనిపించాయి? మంచిగా ఉంది బ్రో. లాస్ట్ సీన్ అయితే మంచిగా ఉంది. ఓకే, అంటే ఈ మూవీ గురించి వేరే వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తావు? వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. లవ్ చేస్తే ఇక వాళ్ళ ఇంట్లో ఎవరో చెప్పాలి, ఇట్లా లేచిపోవడం అట్లా. అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది కదా, ఎలా అనిపించింది? నాకైతే మంచిగా అనిపించింది. నా సినిమా ఏం నచ్చింది అంటే సినిమాలో వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు అన్న. ట్విస్ట్ మస్తుందన్న. హీరో మంచి యాక్ట్ చేసిరు, హీరోయిన్ కూడా అలా అది వాళ్ళ అన్న క్యారెక్టర్ మంచిగా ఉందన్న. అది పరశురామ్ది. సినిమా అయితే మంచిగా ఉందన్న. సాంగ్స్ కూడా బాగానే ఉన్నా అన్న. హీరో ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది అంటున్నారు, మీరేమంటారు? ఓ అలా ఫాదర్ క్యారెక్టర్ కూడా బాగుంది. లాస్ట్ సీన్ అయితే హైలైట్ అన్న. లాస్ట్ సీన్ హైలైట్. హీరోయిన్ ఇట బాగానే వేసింది. మా యూత్కి అయితే మంచి ఇన్స్పైర్ మూవీ. ఇప్పుడే చూడడం జరిగింది దూరదర్శన్ మూవీ. చాలా ఎక్స్టెంట్గా బాగుంది. చాలా కంటెంట్, లవ్ స్టోరీ, పల్లెటూరు వాతావరణం కానీ చాలా ఎక్స్టెంట్గా చూపించారు. విజువల్స్ కానీ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా ఎక్స్టెంట్గా చాలా బాగా తీశారు. దాంట్లో హీరోయిన్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా వర్కౌట్ అయింది. చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ. మీకు చూస్తే ఫస్ట్ మీకు చాలా అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మంచి కంటెంట్, అంటే ఆ పల్లెటూరులో ఉన్న ఆ వాతావరణం కానీ దాంట్లో దూరదర్శన్ అని చెప్పేసి టీవీలో మనం ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళి టీవీ చూడడానికి గట్రా వెళ్ళి వాళ్ళని అప్పుడులో టీవీ చూడడానికి గట్రా పల్లెటూరులో చాలా బాగా చూపించారు. అంటే ఎక్స్టెంట్గా ఉంది. స్టోరీ టెల్లింగ్ బాగుంది. అంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాగా తీశారు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా అనిపించింది. యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా తీసుకెళ్లారు. స్టోరీ టెల్లింగ్ అని విజువల్స్ కూడా చాలా చక్కగా చూపించారు. మూవీ అయితే చాలా ఎక్స్ట్రాగా అనిపించింది. బాగుంది కూడా. మెయిన్గా చూడాల్సింది పల్లెటూరులో ఉన్న ఆ వాతావరణం గురించి కూడా బాగా చూపించడం జరిగింది. మూవీ ఎక్సలెంట్గా ఉంది. దూరదర్శన్ మూవీ తప్పకుండా చూడండి మీ దగ్గర ఉన్న డిఎస్కి వెళ్ళి. థ్యాంక్ యూ. పల్లెటూరు ప్రేమ కథ అనమాట ఇది. ఓవరాల్గా బాగుంటుంది. వాళ్ళు ఇల్లు చెప్పడం గాన మనం ఒకసారి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది ఇప్పుడు ఎంత ఎలా ఉందంటే మొత్తం గజిబిజి ఫైట్లు గీట్లు విలయం ఫైట్ చేసుకుంటే రక్తాలు కాడితేనే అది ఒక సినిమా హిట్ అవుతుంది. అది కాదు ఇది. కొంచెం అప్పుడు వెళ్ళాలి 90sలోకి వెళ్ళి మనం ప్రేమ కథలు, మనం స్కూల్ లైఫ్లో ఒక టీవీ ఒక ఇంట్లో ఎలా ఉండిందో అందరం వెళ్ళి ఊరంతా అక్కడ వెళ్ళి చూసుకుంటానే అనమాట. అలాంటి ప్రేమ కథ ఇది. ఒకసారి చూసి వెళ్ళాలి. ఒక క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఆ పట్ల ఏం చాలా బాగా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. లవ్ స్టోరీలు అలా నడుస్తున్నాయి అనమాట ప్రజెంట్. అప్పుడు చాలా ఉండింది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, లో క్లాస్ అబ్బాయి పెద్ద ఇంటి అమ్మాయిని ఎలా లవ్ చేస్తే ఎలా ఫేస్ చేస్తారో అలాంటి ప్రేమ కథ అనమాట. అది ట్విస్టులు 2 ఉంటాయి మంచిగా గట్టిగా. అవి మేము చెప్పమ్మా, మీరే చూసి ఫేస్ చేసి మీరు బయటికి వెళ్ళి చెప్పాలన్నమాట. ఒకరికి ఒక్కొక్కరు ముగ్గురు చెప్తే అది ఒక హిట్ అవుతుంది అనమాట కదా. బాగాలేకపోతే 10 మంది చెప్పండి, బాగుంటే ముగ్గురికే చెప్పండి. ఓకేనా? ఓవరాల్గా మంచి ప్రేమ కథ. ఏదైనా మనకు సమస్యలు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరూ ఒక 10 మంది కలిపి ఒక మంది సీటింగ్ ఏర్పాటు చేస్తారు. అలాంటిది కాకుండా ఇది ఒక డిఫరెంట్. అలాంటి పీస్ కావాలనుకున్నప్పుడు మనం ఇలాంటి సినిమాలు చూస్తే మైండ్లో పీస్ అనేది వస్తుందన్నమాట. మందు తాగితేనే కాదు పీస్ఫుల్ వచ్చేది. ఇలాంటి సినిమాలు చూసేటప్పుడల్లా పీస్ దొరుకుతుంది అనమాట. ఒక అదేమంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం 100% పీక్స్ హైలైట్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విలేను ఆ ప్రేమకు ఇద్దరు లవర్స్కి మధ్య వెనకాల ఏమిస్తారో అది బీజిఎం హైలైట్. అసలు పల్లెటూరు క్యారెక్టర్లో హీరోయిన్ ఎలా చేస్తున్నారు? సో వాళ్ళ యాక్టింగ్ అయితే క్లైమాక్స్లో హీరో యాక్టింగ్ ఇచ్చి పడేసినాడు అసలు. దానికోసమన్నా చూడాలి ఒకసారి.
సినిమా చూశాను భయ్య. నిజంగా సినిమాలో ప్రేమ ఎన్ని యుగాలు మారినా తరాలు మారినా ప్రేమ అనేది నిజంగా అదొక తీయని జ్ఞాపకము. కానీ దాని పరివారసనం ఎలా ఉంటుంది అని అంటే సొసైటీ ఎప్పుడు ప్రేమను అంగీకరించదు. అలాని మళ్ళీ ప్రూవ్ చేసిన సినిమా ఇది. సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసి ఒక హైలైట్గా తీసే డైరెక్టర్ గారు సినిమా ఎప్పుడు కూడా కులాలకు అతీతంగానే ఉంటుంది అనేది, ప్రేమ కులాలకు అతీతంగా ఉంటుంది అనేది మళ్ళీ చూపించారు సినిమాలో. అసలు సినిమా చూస్తున్నంతసేపు నిజమైన ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్లో సినిమా ఒక లవ్ స్టోరీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కళ్ళ కట్టినట్టుగా చూసారు డైరెక్టర్ గారు. సినిమా చాలా బాగుంది. సెంటిమెంట్, ప్రేమ కోసమే బలైపోతున్న యువత ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా బలైపోతారని మళ్ళీసారి నిరూపించింది సినిమా. చాలా బాగుంది సినిమా. మంచి మెసేజ్, అందరూ కూడా చూడాలి. మీరు ప్రేమ కోసం బలవుతున్నారు యువత, కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా బలైపోతారని మళ్ళొకసారి ఈ సినిమా నిరూపించింది. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాం కానీ ఇంకోటి అనిపించింది. ఒక ఎట్లా ఉందంటే చూసినంతసేపు ఏదో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వెళ్ళినట్టయితే అనిపించింది మనకి. అందులో ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చేది కానీ ఇది ఎట్లా ఉందంటే ఒక లవ్ స్టోరీ, రెగ్యులర్ లవ్ స్టోరీ. ఇప్పుడున్న లవ్ స్టోరీ కాదు కదా, 90s లవ్ స్టోరీ. చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. అది చూడండి, ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. ఎవరిదే తక్కువ లేదు, ఇద్దరిదే చాలా బాగుంది. ఎవరిని తీసేయాల్సిన అవసరం లేదు, చాలా బాగా చేశారు. అసలు ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వెళ్ళి ఖచ్చితంగా మూవీ చూడండి. చాలా లొకేషన్స్ అయితే ఎవరు సెలెక్ట్ చేయాలో తెలియదు కానీ చాలా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్. అసలు అందులో యాక్టింగ్ అంటారా, హీరో హీరోయిన్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి చూసినంతసేపు ఆ ఊళ్ళోనే నేను ఉన్నాను, బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్నాను. చాలా బాగుంది సినిమా, చాలా ఖచ్చితంగా చూడండి అందరూ. ఆల్ ది బెస్ట్. దూరదర్శన్ కలిపింది ఇద్దరిని. నీ అనేది ఒక ట్విస్ట్ లాగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. మనం ప్రేమ కథ చిత్రాలు ఎన్నో చూస్తుంటాం కానీ 90s బ్యాక్గ్రౌండ్లో ఒక ప్యూర్ లవ్, అంటే లవ్ చేసే వాళ్ళకన్నా ఆ లవ్ చేస్తున్న వాళ్ళకన్నా లవ్ చూపించే వాళ్ళ మీద ఏంటి అనేది ఈ సినిమా చూసి బయటకు వస్తే ప్రతి ఒక్క ఆడియన్స్ అందరం కలిసి ప్రేమించుకుందాం, కుల మతాలని పక్కన పెడదాం, మనుషులకు మనుషులు సహకరించుకుందాం అన్న ఒక మెసేజ్ బయటకు వస్తారు. హీరో యాక్టింగ్ ఆసమ్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది. ట్విస్ట్లు అయితే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి. క్లైమాక్స్ అయితే కనుక వండర్ అనిపించింది. ప్రతి ఒక్కరూ మనిషిని ప్రేమించడమే కాకుండా మనిషిలో ఉన్న ఆశయాల్ని ప్రేమిస్తే కెరీర్ ఏంటి, మనకున్న వాళ్ళు మన మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ ప్రేమగా ఎలా మనల్ని మలుచుకోవచ్చు అన్న ఫ్యామిలీ డ్రామా డ్రాప్ లో ఒక ప్యూర్ కంటెంట్ ఉన్న మూవీ. మూవీ చూసిన అసలు మామూలు కాదు. వచ్చేటప్పుడు అట్లా ఏడుపు వచ్చింది అనమాట. నిజంగా పేరెంట్స్ గురించి మర్చిపోయి పిల్లలు వాళ్ళకు తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నిజంగా తర్వాత పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది నేర్చుకోవడం అంటే ఈజీ అయిపోతుంది బ్రో ఎవరికైనా, బట్ దాని తర్వాత పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. సినిమాలో డైలాగ్ సూపర్ ఉంది, సినిమాలో యాక్టింగ్ అందరిది సూపర్ ఉంది, మ్యూజిక్ సూపర్ ఉంది. అండ్ నాకు స్టోరీ అయితే పీక్స్ భయ్య. అసలు ఎమోషనల్ అయిన లాస్ట్లో అసలు అందరూ లేచి క్లాప్స్ కొట్టారనమాట సినిమాని. ఎంత డెప్త్ ఉంటే అంటే ఈ మధ్య కాలంలో లేచి క్లాప్ కొట్టే సినిమాని ఇదే చూసిన అనమాట. సో నాకు మస్తు అనిపించింది. మంచి అప్పట్లో జయం సినిమా ఎంత ఇది చేసిందో ఇది రీక్రియేట్ చేస్తుంది భయ. ఇది కూడా ఒక మంచి ఎమోషనల్ మూవీ అనమాట. మంచి సరదాగా వచ్చి చూడవచ్చు. బట్ లాస్ట్లో అయితే మీరు లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మర్చిపోరు అనమాట. 2-3 రోజులు మీకు మైండ్లో ఉండిపోతుంది. సో దూరదర్శన్ మూవీ చూడండి, చాలా బాగుంది. థియేటర్లో వచ్చి చూడండి. థ్యాంక్ యూ. Doordarshini, and it is very, very beautiful. It's still a very valid concept because I mean it's based in the 90s, but it's still valid in 2026. We have it's about caste issues and things like that, which are still problems in our society as of today. And but the way they directed, the way the movie was directed and made was super good. It was beautiful. I cried about 3-4 times,
and the actress was so cute. I mean, I absolutely loved her acting. She's so cute and she's so beautiful. And the hero also was very charming and lovely acting. Both of them, lovely pair. And amazing movie, highly recommend. స్టోరీ లాగా లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అంటే నేను 90s కిడ్ కాదు, సో ఈ స్టోరీ చూసిన తర్వాత ఇలా ఉంటుందేమో అనిపించింది. ఎక్స్పీరియన్స్ అయినట్టు అనిపించింది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కొత్తగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ లో కొంచెం సెంటిమెంట్ ఫాదర్ అదంతా చాలా బాగుండింది. ఇట్ వాస్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూమెంట్ విత్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ లవ్ స్టోరీ. హీరో హీరోయిన్ చాలా బాగున్నారు. ఓవరాల్ మూవీ ఇట్స్ 9 out of 10 మూవీ. దూరదర్శనిలో దూరదర్శన్ ఎందుకు కనిపించదు, ఖచ్చితంగా కనిపిస్తుంది. టైటిల్ కి ఖచ్చితంగా న్యాయం చేశారు సినిమాలో. 90s లవ్ స్టోరీ మంచిగా కనిపించింది. ఇప్పుడున్న జనరేషన్ లవ్ స్టోరీ లాగా కాకుండా అక్కడ ప్యూర్ అండ్ ఎలా ఉంటుంది, ప్యూర్ లవ్ అంటే ఎలా ఉంటుందో కనిపించింది అనమాట అక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది దూరదర్శన్? మంచిగా ఉంది అన్న సినిమా. ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది? హీరో యాక్టింగ్, లవ్, ఎమోషనల్. మన హీరో యాక్టింగ్ మంచిగా ఉంది. ఇంకా ఇంతకన్నా ఇంకా మంచి మంచి యాక్టింగ్లు చేయాలని కోరుకుంటున్నాం. డైరెక్షన్ ఎలా అనిపించింది? అంటే మూవీలో డైరెక్షన్ ఎలా ఉంది? ఒక నెక్స్ట్ లెవెల్ ఉందన్న అది. మీకు సినిమాలో బాగా నచ్చిన సీన్ ఏంటి? మన హీరోయిన్ క్యారెక్టర్, ఇంకా హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ నాకు గుళ్ళ హైలైట్ నచ్చింది సినిమాలో. అది క్లైమాక్స్ ఎలా ఉంది? మంచిగా ఉందన్న. దూరదర్శిని అనే మూవీ చాలా అంటే చాలా బాగుందన్న. చాలా రోజుల తర్వాత ఒక 1990sలోకి వెళ్తే ఓ పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందో ఆ క్లారిటీ అంటే ఒక పాత కాలానికి తీసుకెళ్ళినట్టు నాకు మంచిగా అనిపించింది అన్న. ఎందుకంటే ఈ జనరేషన్లో మనం చూసే మూవీ అసలుకి చాలా వల్గారిటీతో ఉంది, కానీ ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో హీరో గారు భోజా గారైనా సరే, హీరోని రత్న గారైనా సరే చాలా అంటే చాలా అసలుకి వేరే లెవెల్ అనిపించింది నాకైతే. మూవీ చూస్తుంటే వాళ్ళిద్దరు అయితే ఒక కనుల పండుగలాగా అనిపించింది నాకు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే భద్రా గారైనా సరే, బాలరాజు గారైనా సరే, విజయకృష్ణ గారైనా సరే చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇంకా మ్యూజిక్ మూవీ డైరెక్టర్ కార్తికేయ గారు అయితే లైక్ ది బెస్ట్ ఫిలిం అనుకోవచ్చు ఆయనది ఈ మూవీ. సో ఓవరాల్గా ఈ వీక్లో ది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సినిమా అయితే చాలా మంచిగా ఉంది. చిన్న నుంచి పెద్దవారికి మొత్తం చూడొచ్చు. ఈ టికెట్ ప్రైస్ కొన్న తర్వాత వర్త్ మామ వర్త్ అని చెప్పేసి అని అంటారు. చాలా అంటే చాలా బాగుంది. అందరు వాచబుల్ మూవీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఇప్పుడే దూరదర్శన్ మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ త్రూఅవుట్ ది మూవీ అయితే ఎమోషన్స్ అయితే బాగా క్యాప్చర్ చేశారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా క్యూట్గా అండ్ బాగా క్యాప్చర్ చేశారు మూవీలో. అండ్ హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే త్రూఅవుట్ ది మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఒక ప్రేమికులు కదా, ఇది ఏంటంటే ఒక త్రూఅవుట్ ది మూవీ ఎట్ ది ఎండ్ ఒక ప్రేమికులు ప్రేమించుకోవడమే కాదు, ఎట్ ది ఎండ్ పేరెంట్స్ని కూడా గుర్తించుకోవాలి అనేది ఒక మెసేజ్ని అయితే దూరదర్శన్ మూవీ అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ దూరదర్శన్ మూవీ. హీరో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. త్రూఅవుట్ ది మూవీ బాగా యాడ్ చేశాడు అండ్ ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు. చాలా బాగుంది మూవీ. లేదు, జస్ట్ ఇందాకడే కన్వర్జేషన్ జరిగింది. ఆల్రెడీ నిన్న చూడడం జరిగింది ప్రసాద్ ల్యాబ్లో, అండ్ అగైన్ మళ్ళీ చూడడం జరిగింది మూవీ అయితే. యాక్చువల్గా హీరోయిన్ కోసం వచ్చినట్టుంది మూవీకి. బాగానే ఉన్నారు అండ్ చాలా బాగున్నారు. సినిమా చాలా బాగుంది. హీరో గారు అయితే యాక్టింగ్ బాగా చేశారు. మొత్తం విలేజ్ వైబ్స్ ఉంది. మొత్తం పాతకాలంలో తీసుకెళ్ళిపోయిన సినిమా అంతా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ బాగున్నాయి. మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు. బాగుంది. నేనైతే 5.4 ఇస్తా రేటింగ్. సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ఆడియన్స్ తో చూడడం ఫస్ట్ షో? సూపర్ భయ్యా. నేను ఏదైతే ఇచ్చానో అదే మీకు సినిమా సూపర్ భయ్యా. ఆడియన్స్ కి అడగండి ఎలా అనిపిస్తుంది. నాకంటే కూడా హీరోలలో కూడా ఇంత మంచి సినిమా తీసుకొచ్చినట్టు మామూలు మంచి కాదు. ఈ సినిమాకు సువీక్ష్ ఎంత కష్టపడ్డాడో ప్రతి ఒక్క క్షణం దగ్గరుండి చూస్తున్నాను. దానికి 100% ప్రతిఫలం ఈరోజు వచ్చింది. 100% వచ్చింది. మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నా ఫ్రెండ్గా ఈ సినిమా ఇలా 70 mm లో కనిపిస్తుంది అంటే అంత ఈజీ కాదు. ఎంత కళ్ళ ఉండాలి, ఎంత డ్రీమ్ ఉండాలి, ఎంత కష్టపడ్డాడో. ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఉపాసాలు ఉన్న రోజులు ఉన్నాయి. ఈ రోజు ప్రౌడ్గా చెప్తున్నా, నా ఫ్రెండ్ ఈ రోజు ఈ సినిమా తీసాడంటే ఇన్స్పిరేషన్. ఆల్ తెలంగాణ, ఇండియా, ఆల్ ఓవరాల్గా చెప్తున్నా నేను. ఇన్స్పిరేషన్ ఈ మూవీ 100% చెప్తున్నా. ఇలాంటి మూవీలో 100 yearsకు 10 yearsకు అలా విలేజ్ని ప్రేమించే వాళ్ళు మాత్రమే తీస్తారు. 100% సక్సెస్ కొట్టావు. రియల్గా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా సక్సెస్ కొట్టావు.
వాణి ఐ లవ్ యూ. లవ్ చేసేస్తారా? హరిని లవ్ చేశారు కదా. అది వాణి. నిజంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బ్రో. హీరో హీరోయిన్లు ఇద్దరు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇలాంటి మూవీస్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కావాలి. నిజంగా ఒక 90s బ్యాక్ డ్రాప్లో నేను చిన్నప్పుడు చూసిన యాంటీనాలు, ఆ దూరదర్శని మూవీస్ అన్నీ నాకు బాగా రీకాల్ అయ్యాయి సినిమా ద్వారా. నిజంగా గుడ్ లవ్ స్టోరీ సినిమాలో. ఎటువంటి మనకు వైలెన్స్లు ఇవన్నీ ఎక్కువ లేకుండా క్లీన్ మూవీ, క్లీన్ యూ సర్టిఫికేట్ మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు, ఫ్యామిలీస్ అందరూ తప్పకుండా రండి థియేటర్కి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. హీరో గారు నాకు తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు, కానీ ఆయన ఇన్ని సంవత్సరాలు నాకు బయట కనిపించిన విధానం వేరు, స్క్రీన్లో కనిపించిన విధానం వేరు. నిజంగా ఫుల్ డిఫరెన్స్. నిజంగా క్యారెక్టర్లు మునిగిపోయారు. ప్రతి క్యారెక్టర్, హీరో హీరోయినే కాదు, ఈచ్ క్యారెక్టర్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ చేశారు. రియల్లీ వెరీ గుడ్ మూవీ. ఈ సమ్మర్కి ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీస్కి తప్పకుండా వచ్చి చూడాల్సిన మూవీ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి ఏదైనా. ప్లీజ్ డూ వాచ్ ఆ మూవీ ఇన్ థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మ్యాసివ్ రెస్పాన్స్. ఇంత బాగా ఆదరిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ మా టీం అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ.